ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మనకి బ్యాంకులో పిఎస్సిలో రుణాలు తీసుకున్న వాళ్ళు మొత్తం కూడా 632 మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ ఉన్నారు చాలామంది రైతులు ఉన్నారు. 632 మంది రుణాలు తీసుకుంటే మొదటి విడత 1,00,000 లోపల 11 మందికి అయింది కేవలం. రెండో విడత ముగ్గురికి అయింది 1,50,000 లోపల. బోరంపేట రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. బోరంపేట పిఎస్సిది మీరు రాసుకోవాలి. లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను. కేవలం 632 మందిలో 11 + 3 14 మందికే జరిగింది. అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో రైతుల పట్ల మనం ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు దీన్ని. ఇంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మరి గతంలో ఎన్నడూ చూడలేదు. అది కాకుండా వారు ఏమంటారు, ఇంకా హరీష్ రావు గారు మరి ఆ రోజు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినారు. ప్రజల పక్షాన రైతులకు మేలు జరగాల, రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు కావాలా, ప్రజలకు న్యాయం జరగాల అని చెప్పి ఆ రోజు మీరు చేయకపోతే మీరు ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారని చెప్పేసి ప్రశ్న అడిగితే వారు ఉల్టా 15 తారీఖు లోపల చేస్తాను, నేను చేస్తానని చెప్పి ధైర్యం లేక నేను 15 రోజుల్లో 15 తారీఖు ఆగస్టు 15 లోపల చేస్తాను, మీరు రాజీనామా లెటర్ రెడీ పెట్టుకోవాలని చెప్పినారు. ఎక్కడండి ఇంత ఘోరమైనటువంటి ఇంత 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 అబద్ధాలు, ఇంత మోసం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఎంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు రైతులు ఇంత రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఇదంతా కూడా. బడ్జెట్లో ఇలాంటి కేటాయింపులు లేవు. పదే అడిగినాం ఆ రోజు. అప్రోప్రియేషన్లు కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అడిగినారు, మీరు రీఅప్రోప్రియేట్ చేయండి. రైతు భరోసాకి సరిపోయిన డబ్బులు కనపడతలేవు, రైతు రుణమాఫీ ఫిగర్స్ కనపడతలేవు, మీరు కరెంటు కోతలు పెడుతున్నారు, కరెంటు సంబంధించిన కనపడతలేవు. చాలా క్లారిటీగా అడిగితే ఏం జరిగింది అసెంబ్లీలో మీ అందరూ చూసినారు. ఆ రోజు తిట్ల పురాణం అందుకోవడం. అసలు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఒక రాష్ట్రాన్ని ఒక దశ నిర్దేశించినటువంటి ఒక అసెంబ్లీ, పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించిన అసెంబ్లీని ఎంత ఘోరంగా ప్రతిష్టపాలు చేశారు, ఎంత అవమానపరిచారు, గాలి మాటలతో కాలేపన చేశారు. వాగ్దానాలు భంగం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు చేసిన వాగ్దానాలన్నింటి కూడా భంగం చేయడమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పనితనం అని స్పష్టంగా అర్థమవుతుంది. మసిబూసి మారడికాడి చేసే ప్రయత్నం చేసినారు. ఈరోజు అసెంబ్లీ వేదికగా మా నాయకత్వం పైన విషం జల్లే ప్రయత్నం చేసినారు, అక్కసు కక్కినారు. ఇంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారే వారు దుర్విషలాడుతూ, వారు తిట్టుకుంటూ, వారి సహచర మంత్రులని, వారి శాసనసభ్యులని అందరూ కూడా మా పైన ఉసుగొల్పి తిప్పించే ప్రయత్నం చేసినారు. సమాధానం అడిగితే వీటన్నింటి సమాధానం చెప్పలేక మీరు ఒక్కసారి చూసినట్టయితే గడిచిన అసెంబ్లీ మొత్తంలో కూడా ఈ ప్రశ్నలకు సమానం గట్టిగా అడుగుతున్నాం కాబట్టే దాన్ని దాటేసే ధోరణి, దాన్ని తప్పించుకోవడానికి, పారిపోవడానికి ఈ రకంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన మా పైన మరి ఏ రకంగానైతే బురదయ్యే ప్రయత్నం చేశారు, ఏ రకంగా తుట్ల పురాణం ఎందుకున్నారో చూసినాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక శాసనసభ్యుడు మరి ఘోరమైనటువంటి భాషలో అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడడానికి మా బయట స్ట్రీట్లు కూడా మన స్ట్రీట్ అంటే ఫుట్పాత్ కూడా మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించడం ముఖ్యమంత్రి గారు వాటిని సమర్థించడం తప్పేముంది వారు అట్లా మాట్లాడితే అని చెప్పేసి. లీడర్ ఆఫ్ ది హౌస్ అట్లా మాట్లాడడం అనేది గత చరిత్రలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాలను. ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు, ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు. కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టతగా మరి బీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకుని రైతులందరికీ అండగా ఉంటుందని చెప్పేసి తప్పకుండా మా యొక్క పోరాటాన్ని వారికి ఉంటుంది. అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట కానీ తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు, వారి ఇష్టం మాట నిలబెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని, ఆ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం నిద్రపోనీయం. రైతు భరోసా మీద కూడా ఇప్పటికే దాటివేసినారు, ఇప్పటికే టైం అయిపోయింది. కేసీఆర్ గారికి స్పష్టంగా వారి యొక్క నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ఒక లక్ష్యంతో పనిచేశారు. ఆ రోజు మేము ఆ రోజంతా కూడా మరి వ్యవసాయ స్థిరీకరణ జరగాల, కొత్త ఆయకట్టు పెరగాల, మంచి నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, వారికి ఎరువులు టైంకి సరఫరా చేయాలా, రైతు భరోసా, రైతు బంధు ఇవ్వాలా, రైతు రుణమాఫీ ఇవ్వాలా. ఈ రకంగా చక్కగా ఒక లక్ష్యంతో ఒక చక్కటి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేసుకుంటూ పోతే